నాని శ్రీకాంత్ వదిల కాంబినేషన్లో ఇంతకుముందు దసరా అనే ఒక ఊర్ర మాస్ సినిమాతో ఆల్రెడీ ఒకసారి మైండ్ బ్లాక్ చేశారు. ఇప్పుడు మరొకసారి ప్యారడైజ్ అంటూ ఆడియన్స్ మెస్మరైజ్ చేయడానికి రెడీ అయిపోయారు. ఈ టీజర్ స్టార్టింగ్ ఒక డిస్క్లైమర్ వేశారు. అదేంటంటే రా లాంగ్వేజ్ ఉంటుంది, అదేదో హైప్ కోసం వేశారులే, ఏదో పబ్లిసిటీ స్టంట్లే అనుకున్నాను. తీరా టీజర్ చూడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఒక ఇంటెన్సిటీ కింద క్యారీ చేశారు. ఎక్స్ట్రాడినరీ. ఊర్ర మాస్ కంటే ఏ లెవెల్ అంటే మాస్లోని ఊర మాసు ఒక పీక్స్లోకి వెళ్ళిపోయి సినిమాలు చేస్తున్నాడేమో అనిపిస్తుంది. చరిత్రలో కాకుల గురించి రాయలేదు, అంటే పావురాల గురించి రాశారు, గద్దల గురించి రాశారు, కానీ కాకుల గురించి రాయలేదు అని మొదలుపెట్టి కత్తులు పట్టిన కాకులు, ఇది ఓ తల్లి ఎప్పుడు తను చాలా రగ్గడ్గా ఒక తెలంగాణ బ్యాక్డ్రాప్తో, శ్రీకాంత్ వదులంటే తెలంగాణ బ్యాక్డ్రాప్ ఏ రేంజ్లో ఉంటుందో ఇంతకు మనం చూసాం. కానీ ఎండింగ్లో ఇంకొక నానిని చూపించారు, ఒక 2 జడలు వేసుకుని ఒక రక్తపాతం. కేజీఎఫ్కి బాప్ అనిపించింది నాకు ఇది చూడగానే. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు, అనిరుద్ధ్ ఏం చెప్పాలి అతని గురించి. సినిమాకి సరిపోయేటట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చి సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టడం. ఈ సినిమా ఇవాళ లేకపోతే నెల తర్వాత రిలీజ్ అవ్వట్లేదు, 2026 మార్చిలో రిలీజ్ అవుతుంది. మరి ఆ సినిమా కోసం ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ టీజరు సినిమాని ఖచ్చితంగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలబెడుతుంది. ఎందుకంటే ఆ స్టైల్లో ఉందన్నమాట. అసలు మైండ్ బ్లాకింగ్ అని చెప్పాలి ఆ ఇంపాక్ట్. అదిని సినిమా విజువల్ చూస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రకమైన ఫీల్ అవుతాం. అది ఎలాంటి ఫీల్ అన్నది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోద్దు.